అందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూల్ ఒక మూలకుంటే మొత్తం ఓ 10 ఎకరాలు 50 ఎకరాలు ఎవడో ఒక మహాత్ముడు ధర్మాత్ముడు ఆ స్కూల్ కట్టించి ప్లే గ్రౌండ్ వదిలేశారండి. దాంట్లో మేము నేను చదువుకున్న స్కూలు విజయవాడలో మొన్న గవర్నమెంట్ స్కూల్ వెళ్ళి చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. అది ఎంత పెద్ద వెనక పెద్ద ఒక 5-6 ఎకరాల ప్లే గ్రౌండ్ ఉండేది, ముందు ఒక 10 ఎకరాలు ఉండేది. తీరాలో మొన్న వెళ్ళి చూస్తే మొత్తం గవర్నమెంట్ అంతా కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టేసేసింది. ఎందుకంటే స్కూల్లో పిల్లలు లేరు కాబట్టి దాన్ని ఇంకొక దానికి వాడుకుంది. ఆ ముందరంతా కూడా దేనికో ఆ స్కూల్ బిల్డింగు, ఆ రేకుల షెడ్లు, దాంట్లో మేము చదువుకుని ఎంతమంది మేధావులు అయ్యారండి. అది ఇవాళ నిర్వీర్యంగా పడి ఉండడం అనేది నాకు కళ్ళల్లో నీళ్ళు కలిగించినాయి. ఎలాంటి స్కూల్స్ కిటకిటలు ఆడుతున్నాయి అనంటే కంపార్ట్మెంట్లు, అవి అపార్ట్మెంట్లు కాదు, స్కూల్స్ కాదు, కంపార్ట్మెంట్లో గనక ఒక ట్రైన్ భోగి నిండిపోద్ది తొక్కుతారు చూసారా, అలా తొక్కి ఒక హ్యూమిడిటీ క్రియేట్ చేసి, ఒక హ్యూమిలేషన్ అన్నమాట క్రియేట్ చేసి దాంట్లో పిల్లల్ని పెడుతుంటే వాళ్ళు మీరన్నట్టు కొట్టడము, తిట్టడము, అసహనానికి గురవడము ఇవన్నీ చేయక ఏం చేస్తారండి? వాడి శరీరానికి ఇవ్వాల్సినటువంటిది మీరు ఇవ్వట్లేదు, వాడి మనసుకి ఎదుగుదలకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీరు ఇవ్వట్లేదు.